అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం భారతదేశంలో వ్యవసాయ పంటలకు మద్దతు ధరలు ఎవరు ప్రకటిస్తారు, ముఖ్యంగా మద్దతు ధరలు ప్రకటించేటటువంటి సంస్థను ఏమని పిలుస్తారు ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రైతులు పంటలు పండించడానికంటే ముందే, విత్తనాలు నాటడానికంటే ముందే ప్రభుత్వం ప్రకటించే కనీస గిట్టుబాటు ధరను మద్దతు ధర అంటారు. ఎస్ అంటే రైతులు పంటలు పండించడానికంటే ముందే, విత్తనాలు నాటడానికంటే ముందే ప్రభుత్వం ప్రకటించే కనీస గిట్టుబాటు ధరను మద్దతు ధర అంటారు. భారతదేశంలో మద్దతు ధరలను ప్రకటించమని ప్రత్యేకంగా 1957వ సంవత్సరంలో అశోక్ మెహతా కమిటీ ప్రభుత్వానికి సూచన చేసింది. 1957లో దేశంలో తొలిసారిగా అశోక్ మెహతా కమిటీ ముఖ్యంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు ప్రవేశపెట్టమని సూచించింది, కానీ అమలు కాలేదు. 1959వ సంవత్సరంలో రైతులకు మద్దతు ధరలు ప్రవేశపెట్టమని ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ వారు కూడా భారత ప్రభుత్వానికి సూచన చేయటం జరిగింది, కానీ ఇది అమలు జరగలేదు. అయితే భారతదేశంలో 1964వ సంవత్సరంలో వ్యవసాయ ధరల స్థిరీకరణ పైన నియమించబడినటువంటి ఎల్కే జా కమిటీ, ఎస్ అండి, భారతదేశంలో 1964వ సంవత్సరంలో వ్యవసాయ ధరల స్థిరీకరణ 1964వ సంవత్సరంలో వ్యవసాయ ధరల స్థిరీకరణ పైన నియమించబడినటువంటి ఎల్కే జా కమిటీ రైతులకు, ముఖ్యంగా రైతులు పండించే పంటలకు మద్దతు ధరలు ప్రవేశపెట్టమని ప్రభుత్వానికి సూచన చేసింది. అలా ఎల్కే జా కమిటీ సూచన మేరకు 1965వ సంవత్సరంలో ముఖ్యంగా వ్యవసాయ పంటలకు మద్దతు ధరలను అందించడానికి భారత ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ అండి, భారతదేశంలో రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను అందించమని ఎల్కే జా కమిటీ సూచన చేసింది. ఎల్కే జా కమిటీ సూచన మేరకు 1965వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏపీసీని ఏర్పాటు చేసింది. అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ గా పిలుస్తారు. ఈ ఏపీసీని 1985వ సంవత్సరంలో దీనిని సిఏసిపిగా పేరు మార్చటం జరిగింది. సిఏసిపి అబ్రివేషన్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. ఎస్ అండి, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. భారతదేశంలో తొలిసారిగా రైతులకు పండించే పంటలకు మద్దతు ధరలు ప్రకటించమని ఎల్కే జా కమిటీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీసీని ఏర్పాటు చేస్తే, ఏపీసీని 1985లో కేంద్ర ప్రభుత్వం సిఏసిపిగా పేరు మార్చింది, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్. దీన్ని మనం గమనిస్తే ప్రస్తుతం కూడా దేశంలో రైతులకు మద్దతు ధరలు ప్రకటించే సంస్థ పేరు ఏంటి సార్ అని అంటే సిఏసిపి. గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది తప్పనిసరిగా మీకు వస్తుంది. ఇలా ప్రతిరోజు మనం ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీకి సంబంధించి మంచి మంచి అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా మీ విలువైన సలహాలు, సూచనలతో మాకు ఈ యొక్క ఆన్లైన్ క్లాసులను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.